ఇజ్రాయెల్ నుంచి సోమ రవి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు టీవీ5 సార్. ఏంటి సార్, ఇప్పుడు మేము ఇక్కడంతా ఉండి మీ గురించి మన భారతీయులు ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది మాకు ఆందోళన అంతా కూడా. నెక్స్ట్ ఏంటంటే మీరందరూ కనుక ఇండియా వస్తే మరి అక్కడి నుంచి మీరు డబ్బులు పంపించటమా లేదా ఆర్థికంగా ఎంతో కొంత మీరు ఇక్కడ పంపించటం వల్ల మీరు అక్కడ హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ పేరెంట్స్ కానివ్వండి ప్రాపర్టీస్ ఏర్పరచుకుంటున్నారు, అది ఇక్కడ మిస్ అవుతాం అన్నట్టు. రెండో విషయం, మీరు ఎలా ఉన్నారు అసలు, అక్కడ ఏం జరుగుతుంది, మరి మాకు వార్తలేమో ఇంకో రకంగా కనిపిస్తూ ఉన్నాయి. కరెక్ట్గా మీరైతే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇజ్రాయిల్ ఏం జరుగుతుంది, నిజంగా ఇరాన్ క్షేపంలో ఇజ్రాయిల్ తాకాయా, ఇజ్రాయిల్ మొట్టమొదటిసారిగా తాను డిఫెన్స్లో పడిందా? నమస్కారం. నమస్తే సార్. ప్రస్తుతం ఇజ్రాయెల్లో 50,000 మంది మన భారతీయులు ఉంటారు, 7,000 మంది తెలుగు వాళ్ళు ఉంటారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. మేము అసలు యుద్ధ క్షేత్రంలో ఉన్నామనే ఫీలింగ్ నాకు లేదు. నేను ఇండియాలో మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నారో మేము కూడా అంతే ప్రశాంతంగా ఇజ్రాయెల్లో ఉన్నాం, ఎన్నో డౌట్స్. కాకపోతే ఇరాన్ నుంచి మిసైల్స్ వస్తున్నమాట వాస్తవమే. మొదటి 2 రోజులు కొంచెం పెద్ద మొత్తంలో ఎక్కువ స్థాయిలో వచ్చినా ఆ తర్వాత ప్రతిరోజు వస్తున్నాయి. ఇప్పుడు ఒక 1 అవర్ క్రితం కూడా వచ్చినాయి, తక్కువ స్థాయిలో వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే 95% మిసైల్స్ని ఐరన్ డోమ్ సిస్టమ్తో పైన పేర్ చేస్తారు కాబట్టి మాకు ఎలాంటి భయం లేదు. నెంబర్ 1, మేము ఇంత ప్రశాంతంగా ఉండడానికి కారణం అది. 5% మాత్రమే మిసైల్స్ కింద పడే అవకాశం ఉంటుంది. అది కూడా ఎక్కడ పడుతుందో తెలియదు. రోడ్డు మీద పడవచ్చు, ఇళ్ళ పైన పడవచ్చు, వ్యవసాయ క్షేత్రంలో పడవచ్చు, గ్యారెంటీ లేదు. ఆ మిసైల్ వచ్చే 5 మినిట్స్ బిఫోర్ ఏదైతే ఇప్పుడు ఇరాన్ నుంచి మిసైల్ బయలుదేరుతుందో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి అన్ని సెల్యులర్ ఫోన్లకు మెసేజ్ వస్తుంది, విత్ సైలెంట్తో వస్తుంది. అంటే అలాంటి అంటే కొన్ని నిమిషాల్లో మిసైల్ వచ్చే అవకాశం ఉన్నాయి, జాగ్రత్త అని. అది మన నిద్రలో ఉన్నా కూడా మేల్కోవచ్చు, అంటే అంత సౌండ్తో వస్తుంది. ఆ తర్వాత వితిన్ ఫ్యూ మినిట్స్లో ఆ మిసైల్ ఇరాన్ నుంచి వచ్చే మిసైల్ ఎంత స్పీడ్లో వస్తుంది, ఏ దిశలో వస్తుందని గమనించి ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ నుంచి వస్తుంది అనుకోండి, ఇది ఢిల్లీ వైపు వస్తుందా, మధ్యప్రదేశ్ వైపు వస్తుందా, మహారాష్ట్ర వైపు వస్తుందా అని అంచనా వేసి ఆ ఒక 2-3 సిటీలకు మళ్ళీ ఇండికి సైరన్ ఇస్తారు. ఫస్ట్ ఓన్లీ అలర్ట్ కోసమే. సెకండ్, సైరన్ ఇచ్చినప్పుడు మనం ఇండికి బంకర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అది ప్రతి ఇంటికి బంకర్ ఉంటుంది. ప్రతి ఇంటికి బంకర్ ఉంటుందా? ఎస్, ప్రతి ఇంటికి బంకర్ ఉంటుంది, ప్రతి ఇల్లు. ఓకే. మన పాత ఇల్లు ఏదైతే ఒక 25-30 ఇయర్స్ బ్యాక్ ఏదైతే నిర్మాణం చేసినట్టు ఇల్లు ఉన్నాయో వాటికి అన్నిటికీ 4-5 అంతస్తులు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి దాంట్లో ఉండాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు లేటెస్ట్గా ఈ 20 ఇయర్స్ నుంచి నిర్మాణం చేస్తున్నటువంటి కొత్త బిల్డింగ్లు ఒక 10 అంతస్తులు 20 అంతస్తులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రతి అపార్ట్మెంట్లో ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఒక 2 బెడ్రూమ్లు, లివింగ్ రూము, కిచెను, ఆఫీస్ రూమ్ ఎలా ఉంటుందో అది కూడా అలాగే ఒక నిర్మిస్తారు. దాన్ని కూడా ఒక ఆఫీస్ గానో లేకపోతే చిల్డ్రన్ రూమ్ గానో వాడుకుంటారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, జస్ట్ లివింగ్ రూమ్ నుంచి దాంట్లోకి వెళ్తారు, లేదా బెడ్రూమ్ నుంచి ఆ రూమ్లోకి వెళ్తారు. ఈ సిస్టమ్ ఉంది కాబట్టి మేము ప్రశాంతంగా ఉన్నాం, మాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే ఒక 10-15 మినిట్స్ మనం జాగ్రత్త ఉండాలి. అలర్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మొదట వచ్చిన మెసేజ్ తర్వాత 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తుంది ఫోన్కు, ఇప్పుడు అంతా ఓకే మీరు బయటకు వెళ్ళొచ్చు అనే రకంగా మళ్ళీ మెసేజ్ వస్తుంది. ఆ ఫోన్కి మెసేజ్ వచ్చిందా బయటకు వెళ్తాం. సో అంతే తప్ప మిగతా ఎలాంటి టెన్షన్ లేదు. మీకు ఇండియా నుంచి వచ్చే ఏమన్నా ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా సేమ్ యాజిటీస్ వస్తా ఉన్నాయా, ఏమైనా ఇబ్బందిగా ఉందా? కొంచెము రైస్ షార్టేజ్ ఉన్నది. బహుశా ఈ ఇరాన్ యుద్ధం కారణంగా ఈ షిప్పులు ఇవన్నీ అయిపోయినాయి కదా, బహుశా దాని కారణంగా అయిపోయి ఉండొచ్చు. రైస్ ప్రాబ్లం కొంచెం వచ్చినట్టుంది, షార్టేజ్ కొద్దిగా ఉంది. రైట్ అండి. ఇంకోటి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఒకవేళ మీరందరూ ఇండియాకి వచ్చేయండి, మేము ఫ్లైట్స్ అరేంజ్ చేసి మీకు ఫ్రీ టికెట్స్ ఇస్తామన్నా ఇజ్రాయెల్ నుంచి ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేదు, ఎవరు వెళ్ళరు. కానీ 50,000 మంది భారతీయులు, అందులో 8,000 మంది తెలుగు వాళ్ళు. 7,000 మంది. గ్రేట్. 50,000 మందిలో తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు సార్. ప్రపంచాన్ని నిర్మిస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. 50,000 మందిలో ఇప్పుడు గవర్నమెంట్ ఫ్లైట్స్ పెట్టినా మ్యాక్సిమం 1000 మంది కూడా పోదు. ఓకే సార్. ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ ప్రూఫ్ అయింది. ఎందుకంటే అంత సురక్షితంగా ఉన్నాం, నాకు అంత టెన్షన్ లేదు, బాగున్నాం. భారతీయుడిగా మీరు గర్వించండి.
మీ తెలుగు వాళ్ళగా మేము గర్విస్తున్నాం సార్. యా, కిరణ్ కుమార్ గారు నమస్కారం సార్.